బిగ్ బాస్ లో ఫైర్ ఆగిపోయింది. ఫైర్ ఏంటబ్బా ఆగిపోవటం అనుకుంటున్నారా? 5 స్టార్స్ వెళ్ళిపోయారు. అది మీకు కూడా తెలిసిందే. సండే ఎపిసోడ్ గురించి నేను రివ్యూ ఇద్దాం అనుకున్నాను. బట్ బిజీగా ఉండి నేను రివ్యూ ఇవ్వలేకపోయాను. అసలు ఎలిమినేట్ చేయడానికే తీసుకొచ్చినట్టుంది. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారో నాకైతే వాళ్ళ గేమ్ కూడా పెద్ద ఏమని అనిపించలేదు. మీకు ఎలా అనిపించిందో కానీ ఒక్కొక్క వీక్ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు. ఈ వారం గౌరవ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. సో అందరూ వెళ్ళిపోయారు. జస్ట్ ఒక 2 ముక్కలు చెప్తాను. నాగ చైతన్య గారు వచ్చారు అండ్ అందరితోటి సరదా గేమ్స్ ఆడిచ్చారు. రీతు బాగా పొగిడేసింది. సో ఇప్పుడు మండే వచ్చింది. ఈ రోజు ఉందండి అసలు మ్యాటరు మామూలుగా కాదు. అబ్బబ్బబ్బా! అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నామినేషన్ మామూలుగా లేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను. ఒక పర్సన్ ఇంకో పర్సన్ని నామినేట్ చేశారు. సబ్స్క్రైబ్. సో ఈ వీక్ తనుజ కెప్టెన్ కాబట్టి బిగ్ బాస్ చెప్తాడు, నేను 2 నెంబర్స్ ఇస్తాను. నువ్వు ఎవరికి కావాలంటే వాళ్ళకి 1 నెంబర్ ఇవ్వచ్చు. లేదు అంటే ఎవరికి కావాలంటే వాళ్ళకి 2 నెంబర్స్ ఇవ్వచ్చు. సో 1 నెంబర్ ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళని నామినేట్ చేయాలి. 2 నెంబర్లు ఇచ్చిన వాళ్ళని ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్తాడు. ఫస్ట్ అయితే ఇమాన్యుయల్కి ఇచ్చింది. ఇమాన్యుయల్ ఇద్దరిని నామినేట్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే రీతుని నామినేట్ చేశాడు. రీతు సంచాలక విఫలమైందని చెప్పేసి జస్ట్ అదొక రీజన్గా తనని నామినేట్ చేశాడు. నెక్స్ట్ టైము బర్నీని నామినేట్ చేశాడు. గేమ్ అసలే కనిపించట్లేదు, గేమ్ అసలు ఆడట్లేదు అని చెప్పేసి నామినేట్ చేశాడు. అలా అంటారు కానీ ఇమాన్యుయల్ కూడా పెద్ద ఏమీ బాగా ఆడలేదు ఈ వీక్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని విషయం ఏంటంటే పవన్ వచ్చేలేకి రీతుని నామినేట్ చేశాడు. ఇది చాలా వింత. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండరు. రీతు మాత్రం పాపం ఏడుస్తూ ఉండిపోయింది. నామినేట్ చేసిన రీజన్స్ అయితే అంత స్ట్రాంగ్గా ఏం లేదు, కానీ అంత చిన్న వాటికి నామినేట్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా రీతుని. పవన్కి తనుజాకి జరిగిన ఇష్యూ వల్ల కళ్యాణ్ని నామినేట్ చేశాడు. రీజన్ ఏంటంటే తను బాధపడుతున్నప్పుడు కళ్యాణ్ వచ్చి ఓదార్చలేదనని, తనకి నా గురించి చెప్పలేదని, నేను బాధపడుతున్నానన్న సంగతి చెప్పలేదని చెప్పేసి ఆ రీజన్ తోటి నామినేట్ చేశాడు. నెక్స్ట్ సంజనాకి ఇస్తుంది తనుజ. అది కూడా ఓన్లీ ఒకరిని నామినేట్ చేయమనని. కళ్యాణ్ని నామినేట్ చేసింది. రీజన్ ఏంటంటే ఏమీ లేదు, ఫ్యామిలీ వీక్ తన వల్ల ఏదో తనకి పోయినట్టు ఫీల్ అవుతుంది. అందుకని చెప్పేసి అదే రీజన్ తోటి నామినేట్ చేస్తుంది. లాస్ట్ వీక్ కళ్యాణ్ సంజనాని నామినేట్ చేశాడు. జస్ట్ అదే రీజన్ అయి ఉంటుంది. జస్ట్ ఏదో మనసులో పెట్టుకొని ఆడింది అలా. నెక్స్ట్ అయితే రీతుకి ఇచ్చింది ఛాన్సు. దివ్యాని నామినేట్ చేసింది. దివ్యాకి ఛాన్స్ వచ్చినప్పుడు రీతుని నామినేట్ చేసింది. ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకున్నారు. పాయింట్ సేమ్ థింగ్. పెద్ద మాట్లాడుకునే టాపిక్ ఏం లేదు. జస్ట్ సిల్లీ రీజన్స్ అనమాట. రీతు అయితే దివ్య ఉండటం వల్ల గేమ్లో ఫోకస్ పెట్టలేకపోతున్నాను అని చెప్పేసి, అంతా నాకే తెలుసు, నేనే తోపు అన్నట్టు మాట్లాడిద్ది అని చెప్పేసి ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. నెక్స్ట్ బర్నీకి కార్డు ఇస్తే అందులో 2 నామినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ నామినేషన్ వచ్చేలేకి ఇమాన్యుయల్కి వేశాడు. రెండో నామినేషన్ రీతుకి వేశాడు. ఇమాన్యుయల్ని నామినేట్ చేసిన రీజన్ కూడా ఎప్పుడో టెడ్డీ బేర్ గేమ్ ఆడారు కదా, దాని గురించి పోట్లాడుకున్నారు. అంతే, పెద్ద మ్యాటర్ ఏం లేదు అక్కడ. నెక్స్ట్ నామినేషన్ రీతుకి వేశాడు. గేమ్ సరిగా ఆడట్లేదు, సంచాలక ఫెయిల్ అయింది అని చెప్పేసి అవే రీజన్స్ చెప్పారు. నెక్స్ట్ సుమనన్నకి ఒక నామినేషన్ వేయాలి. అది కళ్యాణ్కి వేశాడు. ఎందుకంటే లాస్ట్ వీక్ గేమ్ ఆడారు కదా, టవర్ గేమ్లో తను సరిగ్గా చెప్పలేదు, డైరెక్షన్స్ సరిగా ఇవ్వలేదు కళ్యాణ్, లేకపోతే నేను గెలుచుండేవాడిని అని చెప్పేసి ఆ మాట మీద నామినేషన్ వేశాడు. సో ఈ నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత రీతు బాత్రూమ్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సంజన వచ్చి ఓదారుస్తుంది. బట్ తనైతే బాత్రూంలోకి పరిగెత్తి ఏడుస్తుంది అనమాట. ఆ టైంలో పవన్కి కొంచెం ఫోకస్ పెట్టారు. పవన్ కూడా ఏడుస్తాడు. ఏదో అలా సాగుతుందండి బిగ్ బాస్. అసలు రివ్యూ చెప్పాలన్నా కూడా ఇంక అంతకన్నా ఏ పెద్ద రావట్లేదు చెప్పడానికి కూడా. ఏమైనా 100 డేస్ పెడితే వాళ్ళు మాత్రం ఏం లాగుతారు. మామూలుగా బిగ్ బాస్ అనేది గేమ్ షో కదా, అది కూడా ఏదో కార్తీక దీపం సీరియల్ లాగా సాగుతూ ఉంది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మీరెవరికి ఓటేయాలనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సబ్స్క్రైబ్.